ఛానల్కు స్వాగతం. నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు. అమరావతి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దండి అని పలనాటి కాలేజీ ఫాదర్ కిషోర్ అన్నారు. గురువారం తల్లిదండ్రులు ఉపాధ్యాయులచే ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్ మాట్లాడుతూ చదువు సంధ్యలతో పాటు విద్యార్థులకు సంస్కారం ముఖ్యమని అన్నారు. దానికి అనుగుణంగా టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఫాదర్ అన్నారు. భావి పౌరుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులే కాదు తల్లిదండ్రులు కూడా శ్రద్ధ చూపాలన్నారు. విద్యార్థులు ఆత్మీయ స్వాగతం పలికారు. విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులే కాదు తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. పిల్లలకు చదువు సంధ్యలతో పాటు సంస్కారం కూడా చాలా ముఖ్యమన్నారు. విద్యార్థుల భవిత్వాన్ని నిర్ణయించేది నైతిక విలువలేనన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ రోజులలో టెక్నాలజీని సద్వినియోగం చేసుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన విద్యార్థులకు హితోపదేశం చేశారు. చంద్రబాబు నాయుడు విజన్ 2047 దార్శనికత, పాలన దక్షతను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పిల్లలకు బాల్యం నుంచే నైతిక విలువలు నేర్పాలని ఆయన పేర్కొన్నారు. చదువులో రాణించి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని ఫాదర్ అన్నారు. విద్యార్థులకు ఆశీస్సులు అందజేశారు. మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పల్నాటి కాలేజీ యాజమాన్యం పాల్గొన్నారు. పైన కదా పైన ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతామని, కళాశాల అనంతరము వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని, బడిలో బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. కళాశాల
కళాశాల అభివృద్ధి కార్యక్రమంలో కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని నిరంతరం పాల్గొని అంకిత భావంతో అంకిత భావంతో ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు సహకరిస్తానని సహకరిస్తానని కళాశాల యాజమాన్యానికి కళాశాల యాజమాన్యానికి ప్రజలకు మధ్య ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తామని వ్యవహరిస్తామని తెలియజేస్తున్నాను. తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిత కోసము పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక నైతిక నైతిక వికాసానికి కృషి చేస్తానని పిల్లల ఉన్నతి కోసము పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసము నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా కళాశాల యాజమాన్యం ఎదుట దేవుని ఎదుట ప్రతిజ్ఞ చేయుచున్నాము. థ్యాంక్ యూ. మరి 3,000 నుంచి స్టార్ట్ అయింది. ఇవాళ మంగళసూత్రం మొన్న కొంటే ఒకటి 18,000 అయింది. 100 వరకు ఇవ్వాలనుకున్నాం. అది నా గొప్పతనం కాదు, మా నాన్న పేరు మీద. మా ఊరు స్కూల్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి 10th క్లాసు 10,000 20,000 రూపాయలు ఇస్తాం. కానీ ఆడపిల్లలే వచ్చారు స్కూల్లో ఫస్ట్, మోపిల్లలు రాలా. ఫస్ట్ సెకండ్ ఇద్దరు ఫస్ట్ వచ్చారు ఆడపిల్లలు. గవర్నమెంట్ స్కూల్లో స్కూల్ అయిపోయిన తర్వాత కష్టం నుంచి వాళ్ళ ఆడపిల్లలు ఆ 3 నెలలు సాయంత్రం ఆ పిల్లలు ఇంటి దగ్గర దించి రావడానికి ఆడపిల్లలకు ఒక ఆటో మాట్లాడి పంపిస్తా. ఆటోకి 3,000 3 నెలలు. నాకేం 100 కోట్ల ఆస్తి లేదమ్మా. మీరు ఆస్తి ఉంది కావాలి దానం చేస్తున్నాను అనుకుంటారేమో. నాకున్న దాంట్లో నాకున్న సర్కిల్ ఏమన్నా చేయమన్నా చేస్తారు. అయితే ఒకప్పుడు ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు ఇలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలు చదువుకోవాలి. నేను చదువుకుంది 7th క్లాసే, మీకు తెలుసలేదు. నేను చదువుకుంది 7th క్లాస్, నేను ఏ డిగ్రీ చదవాలి. అనుభవాలు. నన్ను ఎవరు 7th క్లాస్ ఎంత అనుకున్నారా, ఇంకెక్కువ అనుకున్నారమ్మా? చదువు ఒక్కటే కాదు, మనకున్న ఆలోచన. ఈరోజు మన సెల్ ఫోన్ చూసినా ఏం చూసినా ఢిల్లీ రాజకీయం అంతా గోడమూతలు ఏమిటో చెప్తారు మనకి. అంటే సెల్ ఫోన్ అలా. నాకు తెలిసినటువంటి రాణిమ్మ గారిని పిలిపిద్దాం అనగానే కొంతమంది లెక్చరర్స్ కూడా చెప్పారు. ఎందువల్లంటే రాష్ట్ర మహిళా ప్రధాన అధికారి అని చెప్పారు. మీకు ఎలా తెలుసు అంటే మాకు తెలుసు అండి, చాలా చోట్ల విన్నాము అన్నారు. అంటే ఎందుకన్నానంటే ఈ మాట, రాణిమ్మ గారు అన్నటువంటి అంటే రాణి ఆమె పేరు, కానీ రాణిమ్మ గారు అంటాం, మాకు అది ఒక అలవాటు. రాణిమ్మ గారు ఊటుకూరులో నాకు తెలిసినటువంటి విషయాల్లో పేదవాడు నుండి విద్యార్థుల విషయాల్లో కానీ కుటుంబాలలో కూడా ఏదైనా సమస్యలు తలెత్తినప్పుడు